గంగవ్వ మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈమె తెలంగాణకు చెందినవారు. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా తన ఉనికిని చాటుకున్న ఈమె ఇక్కడ తన కామెడీతో అందరినీ ఆకట్టుకునేవారు. అలా ఛానల్ ద్వారా భారీ పాపులారిటీ అందుకున్న గంగవ్వ ఏకంగా ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ 4లో కంటెస్టెంట్గా పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచింది. కొద్ది రోజులు బిగ్ బాస్ ఇచ్చే టాస్కుల్లో పాల్గొని యంగ్ కంటెస్టెంట్స్కి గట్టి పోటీ ఇస్తూ అందరినీ ఆశ్చర్యపరిచిన గంగవ్వ ఇక్కడ ఆరోగ్యం సహకరించక ఎక్కువ రోజులు ఉండలేక బయటకు వచ్చింది. 2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ పాత్రికేయురాలిగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాన్ని కూడా అందుకుంది. ఇకపోతే గంగవ్వ సినిమాలలో కూడా నటించింది. 2019లో వచ్చిన మల్లేశం అనే సినిమాతో తన నటనా జీవితాన్ని ప్రారంభించిన ఈమె 2019లో ఇస్మార్ట్ శంకర్, ఎస్ఆర్ కళ్యాణ మండపం, రాజా చోరా, లవ్ స్టోరీ, ఇంటింటి రామాయణం, కిస్మత్, భరతనాట్యం ఇలా పలు చిత్రాలలో పలు పాత్రలు పోషించి తన అద్భుతమైన నటనతో ఇటు వెండితెర ఆడియన్స్ని కూడా పలకరించింది. ఇదిలా ఉండగా మరోవైపు బిగ్ బాస్ సీజన్ 8లో కూడా వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా కొద్ది రోజులు ఉండి మళ్ళీ బయటకు వచ్చింది. ఇకపోతే ప్రస్తుతం మళ్ళీ తన ఛానల్లోనే యాక్టివ్గా ఉన్న గంగవ్వ తాజాగా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా నిర్వహిస్తున్న కిసిక్ టాక్స్ అనే కార్యక్రమంకి గెస్ట్గా వచ్చింది. జబర్దస్త్ వర్ష హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమోని నిర్వాహకులు తాజాగా విడుదల చేశారు. ఈ ఎపిసోడ్లో సందడి చేసిన గంగవ్వ తన రాజకీయ ఎంట్రీపై కూడా స్పందించినట్లు ప్రోమోలో చూపించారు. ఇంటర్వ్యూలో భాగంగా వర్ష మాట్లాడుతూ గంగవ్వ మీరు ప్రస్తుతం సీఎంకి ఏదో వండి పెట్టారంట కదా అని ప్రశ్నించగా గంగవ్వ మాట్లాడుతూ అవును, మా ఊరి దగ్గర పూడూరులో ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి వచ్చిన రేవంత్ రెడ్డికి నేను మిరపకాయ బజ్జీలు తీసుకెళ్లి ఇస్తే ఆయన తిన్నారు అంటూ తెలిపారు. మాటలో మాటగా వర్ష మాట్లాడుతూ గంగవ్వ మీకిప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీ దగ్గరకు వచ్చి ఏదైనా పదవి ఇస్తే మీరేం చేస్తారు అని ప్రశ్నించగా గంగవ్వ మాట్లాడుతూ తప్పకుండా చేస్తాను, నా మైండ్లో కూడా అదే ఆలోచన ఉంది, సీఎం గారు ఎలాంటి పదవి ఇచ్చినా సరే నేను చేయడానికి సిద్ధమంటూ గంగవ్వ తన రాజకీయ ఎంట్రీపై కామెంట్ చేసింది. మొత్తానికైతే గంగవ్వ తన మనసులో మాటను బయటపెట్టింది. మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గంగవ్వ మాటలను పరిగణలోనికి తీసుకొని పదవి ఇస్తారా అనే అభిప్రాయాలు ఆడియన్స్ నుంచి వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై సీఎం ఆలోచన ఎలా ఉందో చూడాలి. మొత్తానికైతే గంగవ్వ ఆలోచనలు ఈ కిసిక్ టాక్ ప్రోమో ద్వారా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.